నమస్తే. మనకి అన్నం పెట్టే రైతన్నే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. 4 మెతుకులు నోట్లోకెడితేనే మనం కదలగలిగేది, మనం ఆలోచించగలిగేది, ఇంకేదన్నా పని చేయగలిగేది. కానీ ఆ 4 మెతుకులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మనం ఆలోచిస్తే నిజంగా రైతు పడ్డ కష్టం గురించి ఒక పక్కన ఆలోచించాల్సిన పరిస్థితి. రైతు పడ్డ కష్టంతో పాటుగా ప్రభుత్వాలు వాళ్ళకి అండదండగా నిలుస్తున్నాయా అనే విషయాన్ని గూడా మనం ఓ వైపున ఆలోచించాలి. సరే వాళ్ళిద్దరూ సరే, మనం రైతుకి ఎంతవరకు ముందుండి రైతుని మనం చూసుకోగలుగుతున్నాం, రైతు బాగోగుల్ని మనం ఆలోచిస్తున్నాం అనేది గూడా మన బాధ్యత కదా! ఆ బాధ్యతతోనే ఈ రోజున టాకింగ్ పాయింట్ రైతుకు సంబంధించిన సబ్జెక్ట్‌కి సంబంధించి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా సంబరాలు చేపట్టింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే తెలంగాణ ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహించాలి అని అనుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చింది రేవంత్ సర్కార్. రైతుల విషయంలో ఇంత శ్రద్ధగా వారి బాగు కోసం జరుపుకోవాలనుకున్న నిర్ణయం సబబే, కాదనలేం. కానీ వెనకేం జరుగుతోంది? నిజంగా రైతులు సంబరాలు జరుపుకునే పరిస్థితి ఉందా? సగటు రైతు ఎదుర్కొంటున్న సమస్యలు అసలు ఏ మేరకు ప్రభుత్వాలు పరిష్కరిస్తున్నాయి, పరిష్కారం అవుతున్నాయి? పంట వేయాలనుకునే దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు రైతు పడే బాధలపై నిజంగా ప్రభుత్వానికి సోయుందా? అసలు రాష్ట్రంలో రైతు పడుతున్న కష్టాలేంటి? తీసుకుంటున్న చర్యలేంటి? తీసుకున్న చర్యలేంటి? వాటి వల్ల రైతులకు ఒనగూరిన ప్రయోజనం ఏంటి? ఇలాంటి విషయాలపైనే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. సాధారణంగా అందరూ అంటారు దేశానికి వెన్నెముక రైతన్న అని. నిజమే. ఎద్దు ఏడ్చిన ఏవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్నది జగమెరిగిన సత్యం. ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ముందు చెప్పేది ఒకటే, తమది రైతు ప్రభుత్వం, అన్నదాతలు ఆనందంగా మా రాష్ట్రంలో ఉంటేనే బాగుపడుతుందని ఉపన్యాసాలు దంచి కొడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాస్తవాలు మాత్రం వాళ్ళు చెప్పేదానికి క్వైట్ ఆపోజిట్‌గా ఉంటాయి. ప్రభుత్వాలు చెప్పేదానికి, వారు చేసే పనికి కూడా ఎక్కడ పొంతననేది కనిపించదు. ఇది ఏ ఒక్క ప్రభుత్వంలో జరిగే విషయం కాదు. దాని గురించి నేను మాట్లాడట్లేదు. ప్రభుత్వాలు మారినా గూడా, నాయకులు, నాయకత్వం మారినా గూడా అన్నదాత కష్టాలు మాత్రం అలాగే ఉంటున్నాయి. ఇది కాదనలేని వాస్తవం. కొంతలో కొంత బెటర్ అనే పరిస్థితి తప్ప నిజంగా రైతన్నలకు భారీగా ఒరిగేది మాత్రం ఏమీ ఉండదు. ఎప్పుడూ ఉండదు అన్నది మాత్రం ఇక్కడ చేదు నిజం. అలా సీజన్‌లో పొలం బాట పట్టిన దగ్గర నుంచి రైతన్న పండిన పంటను కొనుగోలు కేంద్రాలకు చేర్చి వాటిని విక్రయించే వరకు నిత్యం కష్టాలతోనే కాపురం చేస్తూ ఉంటాడు అన్నదాత. ప్రకృతి ప్రకోపాలకు బలైపోతూ ఉంటాడు. ఎక్కువ సార్లేమో కల్తీగాళ్ల కంత్రి పనులకు బలవుతూ ఉంటారు ఈ కష్టజీవులు. పొలంలోకి దిగిన అన్నదాతకు ఫస్ట్ వచ్చే అతి పెద్ద గండం కల్తీ విత్తనాలు. ఎక్కడెక్కడి నుంచో భారీ ఎత్తున దిగుమతి చేసుకున్న నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతూ దారుణంగా మోసం చేస్తూ ఉంటారు ఈ కల్తీ కేటుగాళ్ళు. అమాయక రైతులను టార్గెట్గా చేసుకుని ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలు అంటగడుతూ ఉంటారు. అసలైనవి ఇవే అని నమ్మిస్తూ ఉంటారు. వారిని నట్టేట ముంచుతూ ఉంటారు. ఇది ఇప్పుడు కొత్తగా మొదలైందేమీ కాదు. అలాగని ఇక్కడితో అంతమయ్యేది కూడా కాదు. ఎందుకనంటే అసలు దొంగలు ఇటు ప్రభుత్వాధికారులతోనూ, అధికార పార్టీ నేతలతోనూ కుమ్మక్కై ఉంటారు కాబట్టే ఇది నిత్యం కొనసాగుతున్న ప్రక్రియ మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. సరే, విత్తనాలు కొంటే సరిపోతుందా? మంచి విత్తనాలు కొంటే సరిపోతుందా? కాదు గదా! కూలీలను పెట్టుకోవాలి. ఆ విత్తనాలను చల్లించాలి, నాట్లు వేయాలి, ఒళ్ళు వంచి కష్టపడాలి. అసలు ఇక్కడే మరో గండం కూడా పొంచి ఉంది. అదే ప్రకృతి. నాటిన విత్తనం మొలకెత్తాలి అంటే, అది చేతికి రావాలి అనంటే ముందు వానదేవుడు కరుణించాలి. వర్షాలు కురుస్తాయని ఆశతో విత్తనాలు నాటిన రైతులు వరుణుడు ముఖం చాటేస్తే మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడాలి. వర్షం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉండాల్సిందే. రైతులు దుక్కి దున్ని, అచ్చు తోలి, విత్తనాలు నాటి వరుణుడి కరుణ కోసం ఎదురు చూడాల్సిందే కదా! ఆకాశం వైపు
దీనంగా చూస్తూ అడుక్కోవాల్సిందే కదా! ఇంత చేసినా సమయానికి వరుణుడు కరుణించకపోతే ఏంటి పరిస్థితి? ఆ నష్టమంతా రైతు కళ్ళల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అతని జీవితంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అంతే గదా! మనకి పట్టెడన్నం పంచే ఆ రైతు కష్టాల్లో ఉంటే ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు గాదు. ఏ ప్రభుత్వం అతనికి బాసటగా నిలుస్తుంది? సరే, ఆ విషయాలు గూడా మాట్లాడదాం. కొంతమంది పెద్ద రైతులుంటారు. బోర్లు, బావులు ఉంటాయి. ఆ రైతులేమో స్ప్రింక్లర్లు, డ్రిప్ పైపులతో నేలను తడుపుతూ ఉంటారు. ఈ అవకాశం అందరికీ ఉండదు కదా! ముందస్తుగా వర్షాలతో మురిసిపోయి, సాగుకు భూములను చదును చేసి, దుక్కులు దున్ని, విత్తులు వేసిన తర్వాత, ఆ వర్షాలే పడకపోతే గనక, పంట చేలో మొలకలకు బదులుగా రైతుల గుండెల్లో కరువు రక్కసి కాటేస్తుందన్న భయం పరిగెడుతూ ఉంటుంది. పంటల సాగుల కోసం తెచ్చిన అప్పులు గుదిబండలై కూర్చునుంటాయి. ఆ మొక్కల ప్రాణం వర్షపు చినుకులతో చిగురించాలని ఆశగా, వానదేవుడా కరుణించవా అంటూ దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తూ ఆ ఆకాశం వైపు దీనంగా చూడాల్సిన దుస్థితి నెలకొనుంటుంది. పోనీ దేవుడి దయతోనే కొద్దో గొప్పో తోడయ్యే అదృష్టంతోనో ఈ నకిలీ విత్తనాల కాటు నుంచి తప్పించేసుకుని నిజంగానే నాణ్యమైన విత్తనాలు కొన్నా ఆ తర్వాత మరో గండం వస్తుంది. ఇప్పటికి మనం 2 గండాల గురించి గమనించాం. ఇది మూడో గండం. అదే పురుగుల మందు. అక్కడ, ఇక్కడ అని కాదు. ఇక్కడ గూడా మాటేసుకుని కాటేసేందుకు రెడీగా కాచుకుని కూర్చునుంటారు కల్తీ రాయుళ్ళు. గడువు తీరిన పురుగుల మందులిస్తారు. గడ్డి మందు అంటగడుతూ ఉంటారు. పైసలు చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఏపుగా పెరుగుంటుంది పంట. దానికి పట్టిన పురుగులు వదిలించుకోవాలంటే ఈ కల్తీ మందుతో మాత్రం సాధ్యం కాదు. ఎన్ని డబ్బాలు కొట్టినా, ఎంత కష్టపడ్డా ఆ పురుగు మాత్రం చావదు. కాయదు. ఇందులో అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే, ఈ కల్తీ మందుతో పంటకు పట్టిన పురుగు చావదు. కానీ దాన్ని నమ్ముకున్న రైతు మాత్రం అర్థాంతరంగా తనువు చాలిస్తున్నాడు. ఇది ఓవరాల్‌గా రైతులు ఈ గండాలన్నీ ఉంటాయి. ఈ గండాలన్నిటిని తప్పించుకుని, యమగండాలన్నీ దాటుకుని వచ్చిన మరో ముప్పు మాత్రం ఇక్కడ రెడీగా ఉంటుంది అన్నదాతకు. ఆలుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకుందామన్నా అడుగడుగునా కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. వెంటాడుతూనే ఉంటాయి. వేటాడుతూ ఉంటాయి. పంట చేతికొచ్చి అమ్ముకుందాం అనుకుంటున్న తరుణంలో అకాల వర్షాలు పడతాయి. అది రైతన్నలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సరే, ఎలాగోలా కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకొచ్చాం గదా అని రైతులు అనుకుంటారు. అక్కడ కూడా రైతులకి కష్టాలే. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా వాటిని కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ తడిస్తే ఏంటి? ప్రతిరోజు ఆరబోసుకోవటం, మళ్ళీ సాయంత్రానికి కుప్పలు కట్టడం, టార్పాలిన్లు కట్టడం. పంటను రక్షించుకోవటం అనేది అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి మొలకెత్తడం రైతన్న ఆర్థిక స్థితిని ఒక్కసారిగా పాతాళానికి దిగజారుస్తుంది. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పంటలు తీవ్రంగా నష్టపోతాయి. వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతిని రైతులకు కడగండ్లు మిగులుస్తాయి. ఇందులో మనం ప్రకృతిని మాత్రమే తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చినా అక్కడ కొనుగోళ్లు ఆలస్యమైతే అంతే సంగతులు. ఇందులో ఎవరి ప్రమేయం ఉంది? ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వాల ప్రమేయం లేదా? సరే, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్న నిజంగానే ఈ రోజున, ఈ టైంలో సంబరాలు చేసుకునే పరిస్థితిలో ఉన్నాడా? ఇదే మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ సంబరాలు ఎవరికి అన్నదే ఇప్పుడు $1,000,000 ప్రశ్నే. మనం ఇక్కడ ఈ టాకింగ్ పాయింట్‌లో ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం మాట్లాడట్ల. అసలు రైతుల పరిస్థితి ఏంటి? వారు నిజంగా ఈ సంబరాలు చేసుకునేంత ఆనందంలో ఉన్నారా? దాని గురించే మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ పెట్టుబడి సాయం. పెట్టుబడి సాయం అందితేనే కష్టాలన్నీ తీరినట్లా అన్నది అందరిలో గూడా తలెత్తే అనుమానం. అంటే అందరిలో గూడా అదే అనుమానం వస్తుంది. పెట్టుబడి సాయం ఇస్తున్నారు గదా! ఇంకే ముందుకెళ్ళొచ్చుగా వాళ్ళు అన్న ఆలోచన అయితే చాలామందికి వస్తుంది. ప్రధానంగా రాజకీయ పార్టీలకి ఆ ఆలోచన అయితే ఉంటుంది. పెట్టుబడి సాయం అందిస్తున్నాం, ముందుకు వెళ్ళడానికి మేము ప్రోద్బలంగా ముందుకు వాళ్ళని తీసుకెళ్తున్నాం అని అంటారు. కానీ ఇక్కడ అదొక్కటే సరిపోదు గదా! మరి పెట్టుబడి సాయం అందించి మీరు రైతులకి అంత బాగా చూసుకుంటున్నప్పుడు రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా, అంటే గత 18 నెలల కాలంలో 500 మందికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
కారణాలేంటి? పంట చేతికి రాక అప్పుల పాలై తనువు చాలించి వారి కుటుంబాలకు వారు తీరని దుఃఖాన్ని మిగిల్చారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా రైతు మరణించాడని అనుకోండి, అంటే ఆత్మహత్యనే కాదు, ఏ కారణంతో అయినా అన్నదాత చనిపోయినా వారి కుటుంబాన్ని మాత్రం అక్కడ ప్రభుత్వం ఆదుకునేది. రైతు బీమా అని ఉండేది. ఆ రైతు బీమా రూపంలో బాధిత కుటుంబానికి 5 లక్షలు అందించేవారు. తద్వారా ఒక అండగా నిలిచేవారు. ఇంటిలో పెద్దని కోల్పోయిన కుటుంబం ఆర్థికంగా మరింత లోతులకు దిగజారకుండా ఈ 5 లక్షలు ఒకంత ఊరటనిచ్చేవే అని అనుకోవాలి. అటు మానసికంగా భారీ భరోసాను కూడా అందించేవే. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎందుకని లేదు? దీని గురించి సంబరాలు చేసుకునే వాళ్ళు ఆలోచించారా? ప్రభుత్వాలు మారవచ్చు, కానీ ఇలాంటి కుటుంబాలకు అండగా నిలిచే పథకాలు మాత్రం కంటిన్యూ చేయాల్సిన బాధ్యత పాలకులపై లేదా? లేదు. ఎంతైనా ఉందనే చెప్పాలి. ఎందుకనంటే ఇలాంటి విషయాల మీద పాలకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజున సంబరాలు చేసుకుంటున్నాం అని అంటున్నారు కదా! మరి ఈ రైతు బీమాకి సంబంధించి ఎంతమందికి అందించింది ప్రభుత్వం? 500 పైచీలకు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. వాళ్ళందరికీ రైతు బీమా అందిందా? నిజంగా వాళ్ళ కుటుంబాలు సంబరాలు చేసుకునే స్థితిలో ఉన్నాయా? ఆలోచించాలి. ఇక ఆరుగాలం కష్టించి పనిచేసిన రైతన్న గిట్టుబాటు ధర, అంటే ఆ పంటకి గిట్టుబాటు ధర ఇది అని ప్రభుత్వం నుంచి ఒక మాట రావాలి. ఆ మాట రావట్లేదే. దీనికోసమే ఆ రైతన్న ఎంతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ మద్దతు ధర అన్న మాట రాలేదో కుదేలైపోతూ ఉంటాడు. ప్రభుత్వం మరో పక్కన అట్టహాసంగా మద్దతు ధర అని ప్రకటిస్తుంది. అయితే ఆ మద్దతు ధర చేతికి అందని దుస్థితి నెలకొంటుంది. సరే, మేము 500 బోనస్ ఇస్తున్నాం అని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది. ఇప్పుడు వరి అని చెప్పుకుంటున్నా అది అన్ని రకాల వరికి మాత్రం ఇవ్వడం లేదు. వరికి 500 రూపాయలు బోనస్ మా ప్రభుత్వంలో మేము ఇదే ఇస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. మొదట్లో ఏం చెప్పారు? అన్ని రకాల వరి పంటలకి ఇస్తామన్నారు. కానీ అన్ని రకాల వరి పంటలకి ఇచ్చారా? లేదు. మళ్ళీ దాంట్లోనే సన్నాలకి మాత్రమే ఇచ్చి మమ అనిపించేసుకుంటున్నారు. అదైనా సన్నాలు పండించిన అందరి రైతులకు ఇది అందించారా అంటే అది కూడా లేదు. చాలామంది రైతులకు ఆ మద్దతు ధర అందలేదు అన్నది మాత్రం కఠోర వాస్తవం. దీంతో మద్దతు ధర అందని రైతులు అది బోనస్ కాదు, ఒక బోగస్ అంటూ విమర్శిస్తున్నారు. వరి రైతులకు పెద్దగా లాభాలు రాకపోగా వాటిని అమ్మి ప్రభుత్వం మాత్రం ఏదో రకంగా సొమ్ములు చేసుకుంటోంది. ఈ రకంగా బోనస్ అని ప్రకటించి మద్దతు ధర సరిగ్గా ఇవ్వక మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతోందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు చాలా మనం చూసాం. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అకాల వర్షాలనేవి ఎవరూ ఆపలేరు. అయితే గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో దాదాపుగా 19.5 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో గోదాములు నిర్మితమైనాయి. ధాన్యం పాడవకూడదు, అందుకే ఈ గోదాములు నిర్మిస్తున్నాం అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకుని ఆ గోదాములు నిర్మించింది. అందుకు తగ్గట్టుగా వాటికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పుడు ఆ గోదాములు వాడుకోవాలంటే రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి. రాజకీయంగా మీకు ఇబ్బంది అవ్వచ్చు, కానీ రైతుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? ఆ గోదాములు ఏమైనాయి? వాటిలో నిల్వ చేసుకునే సామర్థ్యం అంత ఉన్నప్పుడు ఎందుకని రైతుల్ని ఆ వైపుగా తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది? రైతులు పండించిన పంటలు ఆరబెట్టి వాటిని గోడౌన్లలో పెట్టలేని పరిస్థితి నేడు. అలాని ఆ తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయంలో కూడా ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అంటూ ఉండాలి కదా. ఆ ప్రణాళిక కూడా లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నా అక్కడ రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ధాన్యం కొనేస్తున్నారు, కానీ డబ్బులు ఇచ్చే విషయంలో మాత్రం చాలా జాప్యం చేస్తోంది ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్. అటు కేసీఆర్ హయాంలో ధాన్యం కొన్న రోజే డబ్బులు అకౌంట్లలో జమ అయ్యేవిట, లేదా 1-2 రోజుల్లో వారి ఖాతాల్లోకి చేరేవి. కానీ ఇప్పుడు ధాన్యం విక్రయించిన తర్వాత డబ్బులు ఎప్పుడొస్తాయో ఎలా వస్తాయో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. అటు మిల్లర్లకి మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తూ అన్నదాతలను పట్టించుకోవటం మానేసింది కాంగ్రెస్ సర్కార్. సరే, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం.
రైతు బంధు విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా, ఎందుకంటే రైతులకు సంబంధించిన విషయమే కదా అది కూడా. కేసీఆర్ సర్కార్ రైతు బంధు ద్వారా రైతులకు ఎంతో మేలు చేసిందని మాట్లాడుతూ ఉంటారు. సకాలంలో రైతులకు పెట్టుబడి సాయం అందించారు, వారిని అప్పుల పాలు కాకుండా కాపాడింది అని మనం వార్తలు కూడా చూస్తూ ఉంటాం. అయితే తాము అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది 2 పంటలకు రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసేసింది. ఇప్పుడేమో 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చాం అని చెప్పుకుంటున్నారు. కానీ గత ఏడాది ఆ 2 పంటలకి పెట్టుబడి సాయం అందక అప్పుల పాలైన వారి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అన్నదాతల ప్రశ్నే. వారిని ఆదుకునేది ఎవరు అని వారు డైరెక్ట్గా నిలదీస్తున్నారు. ఆ విషయం చెప్పకుండా సంబరాలు అని చెప్పి మీరు ఈ రకంగా కాలయాపన చేయటం ఏంటని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక రైతు రుణ మాఫీ చాలా పెద్ద సబ్జెక్ట్. దీని గురించి మాట్లాడుకోవాలంటే ఈ టైం కూడా చాలదు మనకి. ఇది మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ హామీని కూడా ప్రస్తుతం పూర్తిగా నిలబెట్టుకోలేని పరిస్థితి. ఏదో అరకొరగా రుణమాఫీ చేసేసేసాం, లక్షలాది మంది రైతులను మేము కాపాడాం అని చెప్పుకుంటున్నా ఎన్నో లక్షల మందిని గాలికి వదిలేశారు. మరోవైపు కల్తీ విత్తనాల విషయంలో కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. ములుగు భూపాలపల్లి అంటే ఉమ్మడి భూపాలపల్లి జిల్లాకు సంబంధించి చూస్తే కల్తీ విత్తనాల సమస్యలపై కోదండరెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ పర్యటించింది. కల్తీ విత్తనాల బాధితులను అప్పుడు పరామర్శించారు. కొంతమంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అయితే ఆ కల్తీ విత్తనాలు సంబంధించిన కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. బాధితులకు పరిహారం అందిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు నేటి వరకు ఆ పరిహారం అందించలేని పరిస్థితి ప్రభుత్వానిది. కనీసం నిందితుల మీద కూడా చర్యలు తీసుకోలేదు. సో ఇది ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్న వేళ కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి కొన్ని వివరాలు. ఇక సాగుకు ముందు ఎరువుల కోసం రైతులు మళ్ళీ కుస్తీలు పట్టే రోజులు వచ్చాయి. కేంద్రం నుంచి సరిపడా ఎరువులు రాకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మొన్నటిదాకా. అయితే గత ప్రభుత్వ హయాంలో మాయమైన క్యూలేమో మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వచ్చి ఎరువుల కోసం లైన్లలో నిలబడ్డం, చివరికి అవి కూడా అందని పరిస్థితి చాలామంది రైతులకి. కేంద్రంతో కొట్లాడాం లేదా కనీసం మాట్లాడైనా సరిపడా ఎరువులు తెప్పించుకోలేకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యమే అని కొందరు అన్నదాతలు మాట్లాడుతున్నారు. సరే, ఇక్కడ ప్రధానంగా రైతుకు కావాల్సింది, సాగుకి కావాల్సింది నీరు. ఇక్కడ ప్రాజెక్టుల గురించి కొంత మాట్లాడుకుంటే రైతులకు ప్రాజెక్టులు కట్టేది ఎందుకు? సాగునీటి కోసం, తాగునీటి కోసం. సకాలంలో పంటలు పండాలి, ఆ పంటలు పండిన ఆ ఫలితాలు రైతులు అనుభవించాలి. అదేవిధంగా ఎక్కడా కూడా ఆహార కొరత అనేది ఉండకూడదు అనేది ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉంటాయి. ఈ ప్రాజెక్టుల విషయంలో మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అనేట్టుంది ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి, ప్రభుత్వ పనితీరు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు చూద్దాం. ఏదో మేడిగడ్డ రిజర్వాయర్ దగ్గర మొత్తం కుంగిపోయిందని మాట్లాడారు. అప్పటి నుంచి అసలు దానికి సంబంధించి రిపేర్ చేయించారా? 2 పంటలకు నీళ్ళు అందే స్థితి నుంచి ఇప్పుడు కనీసం ఒక్క పంటకు కూడా నీరు అందించలేని అచేతన స్థితిలోకి నెట్టబడడం అనేది శోచనీయమని చెప్పాలి. ప్రాజెక్టుల మెయింటెనెన్స్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఇటు అన్నదాతల పాలిట శాపంగా మారిందని చెప్పాలి. విత్తనాల కల్తీ, పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర రాదు, గోదాములు వాడుకోలేము, సరిపడా ఎరువులు ఉండవు, కరెంటు కోతలు, సాగునీటి కొరతలు. ఇన్ని కష్టాల మధ్య రైతన్నకు సంబరాలు చేసుకోవటం అనేది సాధ్యమవుతుందా? నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, రైతు రుణమాఫీ అని. నిజమే, కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో రైతు రుణమాఫీ, దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసి మరోసారి అధికారంలోకి వచ్చిన సందర్భం మనం చూసాం. మరి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రుణమాఫీ విషయంలో ఎందుకీ తర్జన భర్జనలు? రుణమాఫీ విషయంలో ఎందుకీ ఒంటెద్దు పోకడలు? రుణమాఫీ చేయటం అనేది ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందా? లేదు, కొన్ని పార్టీలు చేసినాయి. అధికారంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు
కొన్నిసార్లు రైతన్నలకి చాలా అండగా నిలిచాయి. ఇప్పుడు మాత్రం రుణమాఫీ అని అనంగానే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు కారణం? దానికి ఎవరు బాధ్యులు? ఇలాంటి సబ్జెక్ట్ మనం చూసుకుంటున్నప్పుడు, ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు, రైతన్న విషయంలో ప్రభుత్వాలు అని అనటానికి కారణం ఉంది. ఒక్క తెలంగాణకు సంబంధించిన విషయాలే కాదు. ఆంధ్రప్రదేశ్, పక్కనున్న కర్ణాటక, మొత్తం మన భారతదేశం అంతా గూడా రైతన్న వెనకాలే నడుస్తుంది. రైతన్నే వెన్నుదన్నుగా వెళ్తాము అని చెప్పి పార్టీలు చెప్పుకుంటున్నప్పుడు, ఆ రైతన్నకి నిజంగా చేయగలిగింది చేయగలుగుతున్నారా? ఎందుకని సరిగ్గా చేయలేని పరిస్థితి నెలకొంది? ఇలాంటి టైంలో 9 రోజుల్లో 9,000,00,00,000 అందించేసామని చెప్పి, రైతన్నకు సంబరాలు అని చెప్పి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుందామని చెప్పి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదంగా లేదు? ఏ రకంగా సంబరాలు చేద్దామని అనుకుంటున్నారు? ఎందుకు చేద్దామని అనుకుంటున్నారు? ఎవరి మెప్పు కోసం సంబరాలు? నిజంగా రైతన్నకి మనం అందించింది నిజంగా సరిపోయిందా? ఎంతవరకు రైతన్న బాగోగుల్ని మనం చూడగలిగాం అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ ప్రభుత్వం అనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రభుత్వాలు గూడా ఆలోచించాల్సిన పరిస్థితి. రైతు విషయంకొచ్చేసరికి రకరకాల కొర్రీలు పెడతారు. రైతు రుణమాఫీ అనంగానే అసలు ఆ ఫోన్ పనిచేయట్లేదని అంటారు. రుణమాఫీ ఇవ్వడానికి రైతన్నకి ఎదురుగుండా కనపడుతున్న రైతన్నకి తన పాస్‌బుక్ ఆధారంగా తీసుకొచ్చి రుణమాఫీ చేయటానికి గూడా ఇబ్బందికర పరిస్థితులు. ఆ పార్టీనా? నా పార్టీనా? పార్టీల పరంగా రైతుల్ని ఎప్పుడైతే చూడడం మొదలుపెట్టారో, అప్పుడే రైతన్న కష్టాలు స్టార్ట్ అయినాయని చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతన్న సంబరాలు చేసుకునే పరిస్థితి ఉందా అనంటే, దానికి సమాధానం చెప్పలేం. కానీ రైతు బాధలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నంతోనే, ఆ ప్రయత్నం ద్వారానే నేను ఇవాళ ఈ రైతన్న టాపిక్‌ననేది మీ ముందుకు తీసుకొచ్చా. భరోసా ఏది రైతన్నకి? ఇది ఇవాల్టి టాకింగ్ పాయింట్.